వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఏఎస్ అకాడమీ హైదరాబాద్. నా పేరు కడారి రమేష్. మన అథ్లెటిక్ క్లాసులలో భాగంగా ఈరోజు మనం కాలము దూరము అనే టాపిక్ని నేర్చుకుంటున్నాం. సో ఈ కాలము దూరం అనే టాపిక్ మనకు చాలా ముఖ్యమైన టాపిక్. ఇందులో దూరంకు సంబంధించిన ప్రాబ్లమ్స్, కాలం సంబంధించిన ప్రాబ్లమ్స్ రైల్వేలలో ఉంటాయి, బస్సులలో ఉంటాయి, కార్లు, విమానాలు, అలాగే మనం పడవలు, ప్రవాహాలు, ఇవన్నీ దూరానికి సంబంధించి ఉంటాయి. సో ఇక్కడ కొలవడానికి ప్రమాణాలు ఉంటాయి. ఆ ప్రమాణాలు ఎట్లా ఉంటాయి మనం అన్నీ నేర్చుకుంటాం ఈరోజు. సో ఫస్ట్ మనం నేర్చుకుందాం. దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము. దూరము బై కాలం. కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. దూరం బై వేగం. ఇక్కడ మనం మూడు చాలా జాగ్రత్తగా చూసుకుందాం. ఒకసారి మనం ఒక త్రిభుజాన్ని గుర్తుంచుకుంటే మనం గుర్తుంచుకోవడానికి వచ్చిన టెక్నిక్ అనమాట. ఇక్కడ దూరము అని రాసుకుందాం, ఇందులో కాలము అని రాసుకుందాం, ఇందులో వేగం అని రాసుకుందాం. ఇక్కడ దూరము ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాము? కాలము ఇంటూ వేగము. సో వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఇట్లా చిన్నగా ఈజీగా గుర్తుంచుకోండి. ఇక్కడ కొలవడానికి ప్రమాణాలు మనకి ఎప్పుడు కూడా ఈ కాలం దూరం టాపిక్ మనము చాలా గుర్తుంచుకుందాం అనుకుంటే ఈ యొక్క ఫస్ట్ ఇది గుర్తుంచుకుందాం. ఈ యొక్క బాక్స్ గుర్తుంచుకుందాం. అందులో ఇందులో ఈ బాక్స్లో వేగము, ఇక్కడ కాలము, ఇక్కడ దూరము తీసుకుందాం. సో వేగము కేఎంపిహెచ్ అంటారు. కేఎంపిహెచ్ అంటే ఏంటిది? కిలోమీటర్ పర్ అవర్. గంటకు కిలోమీటర్లు అని తెలుగులో చెప్తాం. గంటకు కిలోమీటర్లు. కాలం ఏం చూస్తాము? గంటలు. కాలం ఏం చూస్తాం? గంటలు. ఇది హవర్స్ అని కూడా తీసుకోవచ్చు. హవర్స్. దూరం ఏం చూస్తాం? కిలోమీటర్స్. దీన్ని కిలోమీటర్లు అని కూడా చూపిస్తాం. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం కంపల్సరీ కిలోమీటర్ పర్ అవర్లలో ఉండాలి. దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం హవర్స్లలో ఉండాలి. వేగం కిలోమీటర్ పర్ అవర్లో ఉండాలి. గంటకు కిలోమీటర్లలో ఉండాలి. ఈ ప్రమాణాలు మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అంటే టాపిక్ అంతా కూడా దీని చుట్టూ తిరుగుతుంది మొత్తం. కాబట్టి దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం ఎందులో ఉండాలా? గంటలలో ఉండాలా. దూరం కిలోమీటర్లు కాలం ఎందులో ఉండాలా? వేగం ఎందులో ఉండాలి? కిలోమీటర్ పర్ అవర్ ఉండాలా. వేగం కిలోమీటర్ పర్ అవర్ ఉంటే కాలం కంపల్సరీ గంటలలో ఉండాలా. వేగం కిలోమీటర్ ఉంటే దూరం కంపల్సరీ కిలోమీటర్లు ఉండాలి. ఇదే సరైన ప్రమాణం అన్నమాట. ఒకవేళ దూరము మీటర్స్లలో ఇస్తాడు. దూరం మీటర్స్లలో ఇస్తే మీటర్లలో ఉంటే కంపల్సరీ కాలము ఎందులో ఉండాలా? సెకండ్స్లలో ఉండాలి. సెకండ్స్లో. ఇందులో ఇది ఎంపీఎస్ అంటారు, మీటర్స్ ఫర్ సెకండ్స్. సెకండ్కు మీటర్లు అని కొలుస్తారు అన్నమాట తెలుగులో. సెకండ్ ఇంగ్లీష్లో ఈజీగా ఉంటుంది, ఇంగ్లీష్ని గుర్తుంచుకోండి. ఎంపీఎస్ మీటర్స్ ఫర్ సెకండ్ గుర్తుంచుకోండి. ఇది సెకండ్లు. ఇప్పుడు మనకు చాలా ఈజీగా గుర్తుంచుకోండి. ఇప్పుడు దూరం మీటర్లలో ఉంటే వేగం ఎందులో ఉండాలి? మీటర్ ఫర్ సెకండ్స్లలో ఉండాలి. దూరం మీటర్లలో ఉంటే కాలం ఎందులో ఉంటే సెకండ్స్లలో ఉండాలి. రైట్. అలాగే దూరం కిలోమీటర్లలో ఉంటే హవర్స్లలో ఉండాలి. ఇది కిలోమీటర్ పర్ అవర్ ఉండాలి. ఒకవేళ దూరం కిలోమీటర్లలో ఉంది, వేగం మీటర్ పర్ సెకండ్లలో ఉంది, అప్పుడు మనం మార్చుకోవాలి. చూడండి పాయింట్. ఒకవేళ వేగము కేఎంపిహెచ్ కిలోమీటర్ పర్ అవర్, గంటకు కిలోమీటర్లు లలో ఇచ్చి గంటకు కిలోమీటర్లలో ఇచ్చినప్పుడు ఎంపీఎస్ లోనికి మార్చుడికి ఇచ్చి ఎంపీఎస్ లోనికి అంటే మీటర్ ఫర్ సెకండ్స్, సెకండ్కు మీటర్లకు మార్చుటకు 5/18 చేత గుణించాలి. 5/18 చేత గుణించాలి. చూడండి, ఒకవేళ వేగం కేఎంపిహెచ్లో ఉండి కిలోమీటర్లు ఇచ్చినప్పుడు ఎంపీఎస్లోనికి మార్చుడికి అంటే
వేగము కేఎంపీ ఒకవేళ అవసరం కూడా లేదు. వేగము కేఎంపిహెచ్ లో ఇచ్చినప్పుడు ఎంపీఎస్ లోనికి మార్చడానికి 5/18 చేత గుణించాలి. సో ఓకే, ఎంపీఎస్ లో మరి వేగము ఎంపీఎస్ లో ఇచ్చినప్పుడు ఎంపీఎస్ నుండి కేఎంపిహెచ్ లోకి మార్చుటకు 18/5 చేత గుణించాలి. ఇక్కడ మనం ఏమన్నాము, వేగము ఎంపీఎస్ ఇస్తే కేఎంపిహెచ్ లోకి మార్చడానికి 18/5 చేత గుణించాలి. ఈ 18/5 చేత ఎందుకు గుణించాలా, 5/18 చేత ఎందుకు గుణించాలా? ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఎగ్జాంపుల్ మనకు వేగము 36 kmph ఇచ్చాడు. అంటే ఏంటిది, ఇందులో ఇక్కడ అనమాట 36 kmph ఇచ్చి మీటర్ పర్ సెకండ్ మార్చుకుంటున్నాడు. అప్పుడు ఏదైతే మనము ఇంటూ 5/18 చేత గుణిస్తాం. కాబట్టి 18 ఒకట్ల 18 2 5 10 ఎంపీఎస్ అంటారు దీన్ని. అంటే వేగము కిలోమీటర్లలో ఇచ్చి మీటర్ పర్ సెకండ్ లోనికి మార్చటకు 5/18 చేత గుణించాలి. అంటే 10 ఎంపీఎస్. అదే ఇందులో మీటర్, సో 15 ఎంపీఎస్ ఇచ్చాడు, దీన్ని కిలోమీటర్లో మార్చాలి. అప్పుడు 15 ఇంటూ 18/5 ఇది కూడా 5 ఒకట్ల 5 ముళ్ళ 54 kmph. 54 kmph అంటే మీటర్ పర్ సెకండ్స్ లో నుంచి కిలోమీటర్లకు మార్చడానికి ఎంత గుణించాలా, 18/5 చేత గుణించాలి. ఇది ఒక్కటి అర్థమైతే మనకు అన్ని అర్థమైపోతుంది. దీనికి సంబంధించింది ఇది అనమాట. సో మీటర్లలో ఇస్తే కిలోమీటర్ల మార్చడానికి 18/5 చేత. 5/18 18/5 ఎందుకు వచ్చిందని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఒక గంటకి లేదా ఒక కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, 1000 మీటర్లు కదా. ఒక గంటకి ఎన్ని సెకండ్లు, 3600 సెకండ్లు. సో 3600 1000/3600 రాసుకుంటే ఏమైనప్పుడు కట్ చేస్తే 2 సున్నా క్యాన్సర్, 2 5 10 2 18 అంటే 5/18 వచ్చింది. లేదా 3600 మళ్ళీ 1000 కట్ చేస్తే వస్తుంది 18/5 అంటే 18/5 అంటే 5/18 18/5 రైట్. సో ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. టాపిక్ అంతా కూడా దీని చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు మనము ఇంకోసారి చూద్దాం. సో నెంబర్ 1 ఫార్ములా ఏమనుకున్నాము, దూరము సో ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. సో వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఈ 3 ఫార్ములాస్ మనం బాగా గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ వేగం కిలోమీటర్లో ఉన్నప్పుడు కంపల్సరీ హవర్స్లలో ఉండాలి, గంటలలో. ఇది కిలోమీటర్లలో ఉంటుంది. ఇది మీటర్స్లలో ఉంటే ఇది సెకండ్లలో ఉండాలి, ఇది మీటర్ పర్ సెకండ్. ఒకవేళ కిలోమీటర్లలో దూరం ఇచ్చిండు, మీటర్ పర్ సెకండ్స్లో ఇచ్చినప్పుడు ఇందులో నుంచి ఇలా మార్చాలి, అంటే కిలోమీటర్లో మార్చాలి. కిలోమీటర్ మార్చాలంటే దేంతో గుణించాలా, 18/5 చేత గుణించాలి. ఒకవేళ మీటర్స్ డిస్టెన్స్ ఇచ్చిండు, కిలోమీటర్ పర్ అవర్ వేగం ఇచ్చిండు, ఇప్పుడు దీన్ని డైరెక్ట్ ఇంత భావించడం లేదు, ఇలా మార్చుకోవాలి, ఎంపీఎస్ మార్చుకోవాలి. ఎంపీఎస్ మార్చుకోవాలి ఎంత గుణించాలా, 5/18 చేత గుణించాలి. సో ఇది ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకుందాం. ఇదే మనకు అన్నిటి ముఖ్యం. నెక్స్ట్ ఇప్పుడు 4వ ఫార్ములా. ఒక వ్యక్తి 2 సమానమైన దూరములను మొదటి సగం దూరాన్ని x kmph చే రెండవ సగం దూరాన్ని y kmph చే ప్రయాణించిన మొదటి సగం దూరాన్ని x kmph చేత, రెండవ సగం దూరాన్ని y kmph చే ప్రయాణించిన అతని సగటు వేగము ఇది చాలా ముఖ్యమైనది అనమాట. ఈజ్ ఈక్వల్ టు 2xy/x+y. ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలను x kmph చేత y kmph చేత ప్రయాణించిన అతని సగటు వేగము అన్నాడు, 2xy/x+y. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనం ఒక వ్యక్తి ఇప్పుడు ఏ ప్లేస్ నుంచి బి ప్లేస్కు పోయాడు, ఎట్లా వెళ్ళిపోయేటప్పుడు 60 kmph పోయాడు.
నెక్స్ట్ వచ్చేటప్పుడు 40 kmph వచ్చింది. అంటే వెళ్ళేటప్పుడు ఎంత దూరం ఉందో వచ్చేటప్పుడు కూడా అంతే దూరం ఉంది. దూరంలో మార్పు లేదు, కానీ వేగంలో మార్పు ఉన్నది. వెళ్ళేటప్పుడు 60 పోయాడు, వచ్చేటప్పుడు 40 పోయాడు. అంటే వేగంలో మార్పు ఉన్నది. ఇప్పుడు దీనికి సగటు వేగం ఏంటిది? సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 2xy బై x ప్లస్ వై. 2xy బై x ప్లస్ వై. ఇది గుర్తుంచుకోవాలన్నమాట. నెక్స్ట్ 5వ ఫార్ములా. ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలను 3 సమానమైన దూరాలను x kmph, y kmph మరియు z kmph. ఓకే, x kmph, y kmph అండ్ z kmph చే ప్రయాణించిన అతని సగటు వేగము ఈజ్ ఈక్వల్. ఇక్కడ ఏంటి మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్తాం అనుకున్నాం. సో ఇక్కడ నుంచి ఒక చోట దాకా ఇక్కడ నుంచి ఇక్కడ దూరం ఉందో ఇక్కడ నుంచి అంతే ఉంది, ఇక్కడ నుంచి అంతే 3 సమానమైన దూరాలు పోతున్నాం. ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బస్ మీద పోయినాము, ఇక్కడ నుంచి ఇక్కడ కార్ మీద పోయినాము, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్లైట్లో పోయినాం అనుకున్నాం. అంటే 3 వేగాలు తేడా ఉన్నాయి, కానీ దూరాలు సమానంగా ఉన్నాయి. అలాంటప్పుడు సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఒక వ్యక్తి 3 సమానమైన దూరాలను x kmph, y kmph మరియు z kmph వచ్చి ప్రయాణించిన అతని సగటు వేగం ఈజ్ ఈక్వల్ టు 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. ఓకే, 3xyz బై xy ప్లస్ yz ప్లస్ zx. బాగా గుర్తుంచుకోండి. ఇదేమో 2xy బై x ప్లస్ y, 3xyz బై x ప్లస్ y, xy ప్లస్ yz ప్లస్ zx అనమాట. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ఒక వ్యక్తి, ఇక్కడ మనకు క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ పాయింట్లో, సో ఆలస్యంగా మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరము అంటాడు. అది చూద్దాం. సో ఆలస్యం మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరము ఈజ్ ఈక్వల్. అంటే ఆలస్యము మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరం అంటాడు. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థిని తీసుకుందాం. విద్యార్థి 3 kmph చెప్పిన స్కూల్కి పోయాడు, ఆలస్యంగా అయింది, 10 నిమిషాలు ఆలస్యంగా పోయాడు. ఆ తర్వాత ఒక టీచర్ కొడుతుంది కదా, కొట్టింది. నెక్స్ట్ డే 4 kmph చెప్పిన పోయాడు, స్కూల్కి 5 నిమిషాలు ముందు చేరుకున్నాడు. ఇక్కడ ఏమైంది, 10 నిమిషాలు ఆలస్యమైంది, ఇక్కడ 5 నిమిషాలు ముందు అయింది. అప్పుడు ఈ స్కూల్కు ఇంటికి మధ్య దూరం ఎంత అంటాడు. ఒక బస్సు గంటకి 50 kmph చెప్పిన విజయవాడ పోయింది. సో ఒక 20 నిమిషాలు లేట్ పోయింది. నెక్స్ట్ డే గంటకు 60 kmph చెప్పిన పోయింది. సో 15 నిమిషాలు ముందు పోయింది. అట్లాంటప్పుడు విజయవాడకు హైదరాబాద్ మధ్య దూరం ఎంత అంటాడు. అట్లా క్వశ్చన్ అడిగినప్పుడు ఆలస్యము మరియు త్వరగా చేరుకున్నప్పుడు 2 ప్రాంతాల మధ్య దూరం ఇది ఈక్వల్ టు వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదము. వేగముల లబ్ధము బై వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదం. ప్రొడక్ట్ ఆఫ్ 2 స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ 2 స్పీడ్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైం. ఇంగ్లీష్లో తీసి గుర్తుంటుంది. సో ప్రొడక్ట్ ఆఫ్ 2 స్పీడ్స్ వేగముల లబ్ధము, డిఫరెన్స్ ఆఫ్ 2 స్పీడ్స్ వేగముల భేదము ఇంటూ కాలంలో భేదము, డిఫరెన్స్ ఇన్ టైం అన్నమాట. వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదము. ఓకే, నెక్స్ట్ పాయింట్. బస్సు ఆలస్యంగా త్వరగా చేరుకున్నప్పుడు మనం ఏమనుకున్నాం, వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదం. ఇది గురించి బాగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పాయింట్లో
సో ఒక బస్సు XKMPH చొప్పున బయలుదేరి XKMPH వెళ్ళి XKMPH చొప్పున ఆపకుండా వెళ్ళి మరుసటి రోజు YKMPH చొప్పున వెళ్ళి YKMPH చొప్పున వెళ్ళిన YKMPH ఆపుటకు పట్టు సమయము లేదా బస్సు ఆపుటకు పట్టు సమయము. బస్సు ఆపుటకు పట్టు సమయము. ఇక్కడ చూడండి ఒకసారి. ఒక బస్సు XKMPH చొప్పున ఆపకుండా వెళ్ళి మరుసటి రోజు YKM చొప్పున వెళ్ళిన, ఆపుకుంటూ వెళ్ళిన, ఇక్కడ ఏమన్నా ఆపుతూ వెళ్ళిన, ఫస్ట్ రోజు ఆపకుండా వేయండు, నెక్స్ట్ ఆపుకుంటూ వేయండు, ఆపుతూ వెళ్ళిన బస్సు ఆపుటకు పట్టు సమయము ఎంత అంటాడు. అప్పుడు మనము ఇది ఈక్వల్ టు సో అత్యధిక వేగము మైనస్ అల్ప వేగము బై అధిక వేగము ఇంటూ 60 minutes 60 నిమిషాలు. ఎన్ని నిమిషాలు ఆపేయండి అన్నప్పుడు ఇట్లా అధిక వేగము మైనస్ అల్ప వేగము బై అధిక వేగము ఇంటూ 60 నిమిషాలు. క్లియర్ కదా? సో ఇవన్నీ కూడా కాలము దూరంకు సంబంధించిన ఫార్ములాస్. ఒకసారి మళ్ళీ రిలీజ్ చేసుకుందాం. సో దూరము ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. ఇవి మనకు చాలా ముఖ్యం. ఇందులోకి వెళ్ళి వేగము, కాలము, దూరం ప్రమాణాలు. సో km/h ఉంటుంది వేగం కొలుచుడికి, మీటర్/సెకండ్స్ కూడా కొలుస్తారు. సో కాలంలో అవర్స్లలో కొలుస్తారు, సెకండ్లలో కొలుస్తారు. దూరం కిలోమీటర్లలో కొలుస్తారు, మీటర్లలో కొలుస్తారు. ఇప్పుడు కిలోమీటర్ల దూరం ఉన్నప్పుడు కంపల్సరీ వేగము KMPH కిలోమీటర్/హవర్లలో ఉండాలా, దూరం కిలోమీటర్లలో ఉన్నప్పుడు కాలం కంపల్సరీ అవర్స్లలో ఉండాలి. అలాగే దూరం మీటర్స్లలో ఉన్నప్పుడు కాలము సెకండ్స్లలో ఉండాలి, దూరం మీటర్స్లలో ఉన్నప్పుడు వేగం మీటర్/సెకండ్స్లలో ఉండాలి. ఓకే, సో ఇది మనం ప్రమాణాలు కంపల్సరీ. ఒకవేళ కిలోమీటర్ నుంచి మీటర్/సెకండ్ మార్చుకి 5/18 చేత గుణించాలా, మీటర్/సెకండ్ నుంచి కిలోమీటర్ మార్చుకి 18/5 చేత గుణించాలి. ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను మొదటి దూరాన్ని XKMPH చేత రెండో దూరాన్ని YKMPH చేత సగ దూరాన్ని ప్రయాణించిన అతని సగటు వేగం ఇది ఈక్వల్ టు 2xy/x+y. నెక్స్ట్ ఒక వ్యక్తి మూడు సమానమైన దూరాలను XKMPH, YKMPH మరియు ZKMPH వచ్చి ప్రయాణించిన అతని సగటు వేగం ఇది ఈక్వల్ టు 3xyz/xy+yz+zx. ఆలస్యం మరియు త్వరగా చేరుకున్నప్పుడు రెండు ప్రాంతాల మధ్య దూరము. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి. సో ఇప్పుడు వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలముల భేదము. బస్సు XKMPH చొప్పున వెళ్ళి ఆపకుండా వెళ్ళినప్పుడు మరుసటి రోజు YKMPH చొప్పున ఆపుకుంటూ వెళ్ళిన బస్సు ఆపటకు పట్టిన సమయం ఎంత ఇది ఈక్వల్ టు అధిక వేగము మైనస్ అల్ప వేగము బై అధిక వేగము ఇంటూ 60 నిమిషాలు. ఓకేనా? ఇవన్నీ కూడా మనకి ఏనికి సంబంధించినవి కాలము దూరంలో బేసిక్ ఫార్ములాస్ అన్నమాట. ఇవన్నీ కంపల్సరీ గుర్తుంచుకున్నాం. ఇప్పుడు మనము రైలు సమస్యలు ఫార్ములాస్. రైలు సమస్యలు. ఇక్కడ రైలు సమస్యలలో మనం ఎలా చూస్తాం? రైలు సమస్యలు ట్రైన్ ప్రాబ్లమ్స్. ట్రైన్ ప్రాబ్లమ్ అంటే ఇక్కడ ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ మనం ఎలా కొంచెం మీద చూస్తాము, ఎలా ఉంటాయి. ప్రత్యేకంగా ఈ ట్రైను పొడవు ఎట్లా ఇప్పుడు మీటర్లలో ఉంటుంది, ట్రైన్ యొక్క వేగం km/h ఉంటుంది. కాబట్టి అక్కడ మనం కంపల్సరీ మార్చుకుంటూ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ట్రైన్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఫార్ములాస్. ఒక రైలు ఒక చెట్టుని కానీ
చెట్టును కానీ స్తంభమును కానీ లేదా నిలబడిన మనిషిని దాటుటకు ఒక రైలు ఒక చెట్టును కానీ ఒక స్తంభమును కానీ లేదా స్తంభమును కానీ లేదా నిలబడిన మనిషిని కానీ దాటుటకు ప్రయాణించవలసిన దూరము ఈజ్ ఈక్వల్ టు రైలు పొడవు అని గుర్తుంచుకోవాలి. ఎప్పుడైనా ఒక రైలు ఇప్పుడు ఇట్లా ఒక ట్రైన్ వస్తుంది, ఇది ఒక చెట్టు ఉంది, ఈ చెట్టును దాటాలంటే రైలు ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఈ రైలు యొక్క లాస్ట్ బాక్స్ దాటితే అప్పుడు మనం ట్రైన్ దాటింది అంటాం. అంటే రైలు ఒక చెట్టును దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఈ రైలు ఎంత పొడినంత పొడి దాటితే ఆ రైలు చెట్టును దాటినట్టు అవుతుంది. అంటే రైలు ఒక చెట్టును దాటాలన్నా కానీ, ఒక నిలబడ్డ మనిషిని దాటాలన్నా కానీ, లేదా ఒక స్తంభం దాటాలన్నా కానీ రైలు ఎంత దూరం ప్రయాణం చేయాలా? ఆ రైలు యొక్క పొడవు. అంటే 10 బాక్స్ 10, 20 అంటే 20, 30 అంటే 30. నెక్స్ట్ కాబట్టి ఒక రైలు వంతెనను బాగా సో వంతెనను తర్వాత ఏమంటాము? ప్లాట్ఫారం తర్వాత సో నిలబడిన రైలు లేదా గుహ, నిలబడిన రైలు గుహ. సో ఒక రైలు వంతెనను దాటుటకు ప్రయాణించవలసిన దూరము రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. ఒక రైలు వంతెనను దాటుటకు, లేదా వంతెన ఉండొచ్చు, ప్లాట్ఫారం ఉండొచ్చు, నిలబడే రైలు కావచ్చు, లేదా ఒక గుహ కావచ్చు, కేవ్స్. ఓకే, సో దాన్ని దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి? రైలు పొడవు దాటాలా ప్లస్ వంతెన పొడవు దాటాలి. అంటే ఒక రైలు, ఇది ఒక బ్రిడ్జ్ ఉంది, ఈ బ్రిడ్జిని దాటాలంటే రైలు మనకు ఈ బ్రిడ్జ్ రాగా రైలు దాటిందని ఈ లాస్ట్ బాక్స్ కూడా ఇట్లా మొత్తం దాటితే ఒక ట్రైన్ దాటింది అంటాం. అంటే ఒక రైలు ఒక వంతెనను కానీ, లేదా ఒక ప్లాట్ఫామ్ కానీ, లేదా ఒక గుహను కానీ, ఒక నిలబడ్డ రైలును కానీ అప్పుడు దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి? రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. చాలా బాగా గుర్తుంచుకోవాలి. రైలు పొడవు అక్కడ, రైలు పొడవు ప్లస్ వంతెన పొడవు. నెక్స్ట్ 3వ పాయింట్. నెక్స్ట్ సాపేక్ష వేగము. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగం is equal to x1 ప్లస్ y1 అనుకుందాం. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగం అవుతుంది x1 ప్లస్ y1. ఈ x1 ఎందుకు వచ్చిందో చెప్తా. రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగము is equal to x1 మైనస్ y1. ఇక్కడ సాపేక్ష వేగం x1 ప్లస్ y1 అన్నాం, ఇక్కడ సాపేక్ష వేగం x1 మైనస్ y1 అన్నాం. నెక్స్ట్ పాయింట్. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో
ప్రయాణిస్తున్నప్పుడు రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ఒకదానిని మరొకటి దాటుటకు పట్టు సమయము ఇది ఈక్వల్ టు x ప్లస్ y బై x1 ప్లస్ y1. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదాన్ని మరొకటి దాటుటకు పట్టు సమయము. సో ఇది కూడా ఫార్ములా x ప్లస్ y బై x1 ప్లస్ y1. నెక్స్ట్ రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదానిని మరొకటి దాటుటకు పట్టు సమయం is equal to x plus y by x1 minus y1. x plus y by x1 minus y1. ఇక్కడ నోట్ అని రాసుకుందాం. నోట్ ఇక్కడ x అంటే ఏంటంటే x మరియు yలు రైలు పొడవులు లెంత్ ఆఫ్ ద ట్రైన్స్ అన్నమాట. రెండు రైలు పొడవులు అనమాట. అంటే x రైలు పొడవు, y రైలు పొడవు. x1 మరియు y1లు రైలు వేగములు. ఇప్పుడు అంతా మనం ఇంట్రడక్షన్ అంతా చక్కగా క్లియర్ అయింది. ఒకసారి మనం ఇది సెపరేట్ అండి. సో రైలు ఇది నోట్ అని రాసుకుంటాండి. ఈ నోట్ x మరియు yలు రైలు పొడవులు, x1 y1లు రైలు యొక్క వేగాలు అనమాట. గుర్తుంచుకోవాలి ఇక్కడ x1 y1 కదా. చూడండి రైలు సమస్యలు. ఒక రైలు చెట్టును కానీ స్తంభమును కానీ లేదా ఒక నిలబడ్డ మనిషిని కానీ దాటాలంటే ఎంత దూరం ప్రయాణం చేయాలా? రైలు పొడవు ప్రయాణం చేయాలి. ఒక రైలు ఒక వంతెన దాటాలన్నా లేదా ఒక ప్లాట్ఫారం దాటాలన్నా లేదా ఒక గుహ దాటాలన్నా ఎంత దూరం ప్రయాణం చేయాలి? రైలు పొడవు ప్లస్ వంతెన. ఏదంటే అదనమాట. వంతెన అంటే వంతెన, గుహ అంటే గుహ, ప్లాట్ఫారం అంటే ప్లాట్ఫారం. రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగము ఇది ఈక్వల్ టు x1 ప్లస్ y1. రెండు వేగాలు అప్పుడు అపోజిట్ అయినప్పుడు స్పీడ్ అయిపోతుంది, గట్టిగా తొందరగా స్పీడ్ అవుతుంది. తొందరగా దాటిపోతుంది రైలు ఆపోజిట్లో పోతుంది. సేమ్ డైరెక్షన్ పోతే ఇట్లా మెల్లగా దాడుతుంది. అందుకని రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు సాపేక్ష వేగం ఈక్వల్ టు x1 మైనస్ y1. సో రెండు రైళ్లు వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదాన్ని మరొకటి దాటుటకు పట్టు కాలము లేదా పట్టు సమయము ఇది ఈక్వల్ ఏంటిది? x ప్లస్ y బై x1 ప్లస్ y1. x ప్లస్ y ఏమనుకున్నాము? రైలు యొక్క పొడవులు. x1 y1 ఏమనుకున్నాము? రైలు యొక్క వేగములు. నెక్స్ట్ రెండు రైళ్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నప్పుడు ఒకదాన్ని మరొకటి దాటుటకు పట్టు సమయము x ప్లస్ y బై x1 మైనస్ y1. వ్యతిరేక దిశలో ప్రయాణించినా లేదా ఒకే దిశలో ప్రయాణించిన రెండు రైళ్లు మాత్రం కంపల్సరీ ప్లస్ అవుతాయి దూరాలు. సో వేగం మాత్రం సాపేక్ష వేగం ఏమైతే ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి x1 మైనస్ y1. x అండ్ y ఏమన్నాము? రైలు యొక్క పొడవులు అన్నాము. x1 y1 ఏమన్నాము? రైలు యొక్క వేగాలు అన్నాము. క్లియర్ కదా? సో ఈ విధంగా ఇవన్నీ ఫార్ములాస్ మనం చక్కగా గుర్తుపెట్టుకుందాం. దీని మీద మనం సమస్యలు చేయాలి. సో ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో దూరము 200 కిలోమీటర్లు. సో వేగము 40 kmph. మనకి కాన్ఫిడెన్స్ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ మాత్రం మర్చిపోకుండా చూసుకుందాం. ఈ మ్యాప్, ఈ గ్రాఫ్, ఇది ఒకటి గుర్తుంచుకుంటే వేగము, కాలము, దూరము. సో వేగము kmph లో ఉంది, ఇక్కడ mph లో ఉంది.
కాలము గంటలలో ఉంది, హవర్స్. దూరము కిలోమీటర్లలో ఉంది, ఇక్కడ సెకండ్లలో ఉంది, ఇక్కడ మీటర్లలో ఉంది. ఓకే, అప్పుడు ఇక్కడ వేగం ఇచ్చిన దూరం కాలం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? దూరము బై వేగము. సో ఇక్కడ దూరం అనేది మనకు 200 కిలోమీటర్ కాబట్టి 200/40. సో ఇది ఈక్వల్ టు 5 గంటలు. చిన్న క్వశ్చన్ అనమాట ఇది. క్వశ్చన్ నెంబర్ 2. దూరం ఈజ్ ఈక్వల్ టు 300 కిలోమీటర్లు. సో కాలం ఈజ్ ఈక్వల్ టు 6 గంటలు. మనకేం కావాలా? వేగం కావాలా. సో వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? దూరము బై కాలం. సో కాబట్టి దూరం అనేది కిలోమీటర్లలో ఉన్నది, కిలోమీటర్లో ఉన్నది. సో కాలము గంటల్లో ఉన్నది కాబట్టి డైరెక్ట్గా భాగించవచ్చు. అదొకటి చూసుకోవాలి, దానికోసం ఇవన్నీ చెప్పడం. అప్పుడు 300/6 ఈజ్ ఈక్వల్ టు 50 kmph. ఇప్పుడు kmph వచ్చింది అనమాట. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. సో కాలం ఈజ్ ఈక్వల్ టు 12 గంటలు. సో వేగం ఈజ్ ఈక్వల్ టు 90 kmph. 90 km. అప్పుడు దూరం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మనకు దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగం. కాలం ఎంత? 12 గంటలు ఇంటూ వేగం 90. 12 108 ఈజ్ ఈక్వల్ టు 1080 కిలోమీటర్లు. ఇక్కడ దూరం ఇది కూడా కాలం ఇంటూ వేగం కాబట్టి 1080 కిలోమీటర్లు తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో వేగం ఈజ్ ఈక్వల్ టు 54 kmph. 54 kmph. సో వేగము మీటర్స్ పర్ సెకండ్ ఎంపీఎస్లో తెలపండి. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏంటంటే వేగం 54 kmph ఇచ్చిండు. గంటకు 54 కిలోమీటర్ పోతుంది. మీటర్ పర్ సెకండ్లో ఎంత? వేగం కిలోమీటర్ల నుంచి మీటర్ పర్ సెకండ్లో మార్చడానికి ఫార్ములా 5/18 గుణించాలి. ఇది ఈక్వల్ టు 54 × 5/18. ఇది ఈక్వల్ టు 18 1 18 18 50 5 3 10 ఎంపీఎస్. అంటే ఒక బస్సు, ఒక కారు గంటకు 54 కిలోమీటర్లు పోతే ఒక సెకండ్కు మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటిది? సెకండ్కు 8 మీటర్లు అవుతుంది, 15 మీటర్లు పోతుంది. 15 మీటర్లు. మీటర్లు ఇంత, అలాంటి 15 మీటర్లు దూరం పోతుంది ఒక్క సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. సో వేగం ఈజ్ ఈక్వల్ టు 25 MPS. 25 MPS అంటే మీటర్ పర్ సెకండ్. సెకండ్కు మీటర్లు. ఎంపీఎస్ అంటే మీటర్ పర్ సెకండ్స్ అన్నమాట. సెకండ్కు మీటర్లు. సో వేగం KMPHలో తెలపండి. వేగం KMPH కిలోమీటర్ పర్ అవర్లో తెలపండి అంటున్నారు. కాబట్టి కిలోమీటర్ పర్ అవర్ మార్చాలంటే ఏం చేయాలి? మనము 25 × 18/5 ఇది ఈక్వల్ 5 1 5 5 18 90 kmph. క్లియర్? 90 kmph కిలోమీటర్ పర్ అవర్. మనం క్వశ్చన్స్ స్టార్ట్ అవుతాయి. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6. ఒక బస్సు గంటకి 180 కిలోమీటర్లు. 180 కిలోమీటర్లు KMPH వేగంతో ప్రయాణించిన సో వేగము ఎంపీఎస్లో ఒక సెకండ్కి ఎంత? సెకండ్కు ఎంత?
ఇది కూడా 180 ఇంటూ 5/18. 18 ఒకట్ల 18 ఒకట్ల 15 50 MPS. అంటే గంటకు 180 కిలోమీటర్లు పోతే సెకండ్కి ఎంత పోతుంది? 50 మీటర్లు పోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 7th one. సో పరుగుల రాణి 200 మీటర్ల దూరంలో 200 మీటర్ల దూరాన్ని 24 సెకండ్లలో పరిగెత్తాను. అయినా ఆమె వేగము kmph km/h తెలపండి. చూడండి, పరుగుల రాణి 200 మీటర్ల దూరాన్ని 24 సెకండ్ల ప్రయాణం చేసింది. అంటే దూరం ఎంత? 200 మీటర్లు. వేగం ఎంత? కాలం ఎంత? 24 సెకండ్లు. వేగం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా, వేగము ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలం. దూరం ఈజ్ ఈక్వల్ టు ఎంత? 200 మీటర్లు. కాలం ఎంత? 24 సెకండ్లు. కాబట్టి మనకు కిలోమీటర్ తెలుసుకుంటే ఇది భాగించిన తర్వాత మనం 18/5 చేత గుణించాలి. భాగించిన తర్వాత ఎందుకు ఇట్లనే డైరెక్ట్గా కూడా గుణించుకోవచ్చు. 18/5. సో గుణిస్తే మనము 6 ముళ్ళ 18, 6 నాలుగు 24, 4 ఒకట్ల 4 5ల, 5 ఒకట్ల 5 10ల, 10 ముళ్ళ 30 ఏంటిది? kmph km/h. ఇక్కడ దూరం 200 మీటర్లలో ఉంది, కాలము 24 సెకండ్లలో ఉంది. అంటే దూరం బై కాలం మ్యాచ్ అయింది, కానీ కిలోమీటర్లు తెలుపండి కాబట్టి అప్పుడు మనం 18/5 చేత గుణించాలి. భాగించేత గుణించుకోవచ్చు, డైరెక్ట్ అట్లా గుణించుకోవచ్చు. డైరెక్ట్ భాగించేత గుణిస్తే టైం ఎక్కువ పడుతుంది. ఇట్లా గుణిస్తే అవుతుంది, కటింగ్ ఈజీగా అవుతుంది. ఇప్పుడు మనం చూస్తాం క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 8. ఒక కారు గంటకి 40 కిలోమీటర్లు, గంటకు 40 కిలోమీటర్లోన kmph అన్న ఒకటే. గంటకు 40 కిలోమీటర్లు ప్రయాణించిన 9 సెకండ్లలో ఎంత దూరము ప్రయాణం చేయను? అది 9 సెకండ్లలో ఎంత దూరం ప్రయాణం చేయండి. ఇప్పుడు కారు గంటకి ఎంత దూరం పోతుంది? 40 kmph పోతుంది. అంటే గంటకు 40 కిలోమీటర్లు పోతుంది 9 సెకండ్లలో. దూరము ఇది ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము, కాలం ఇంటూ వేగం కదా. కాకపోతే ఇక్కడ వేగం ఎందులో ఉంది? 40 kmph ఉంది. కాలం ఎందులో ఉంది? సెకండ్లలో. ఇక్కడ చూద్దాం. వేగం ఎందులో ఉంది? km/h ఉంది. కాలం ఎందులో ఉంది? సెకండ్. అట్లా గురించి చెరొకటి గురించద్దు. కంపల్సరీ ఇది మార్చుకోవాలి. ఏది మార్చుకోవాలా? వేగాన్ని మార్చుకోవాలి. సో కిలోమీటర్ నుంచి వేగం మార్చుకోవాలంటే మీటర్/s ఎంత మల్టిప్లై 5/18 చేత గుణించాలి. కాబట్టి కాలము 9 సెకండ్లు ఇంటూ 40 ఇంటూ 5/18 ఇట్లా కూడా గుణించుకోవచ్చు. మనం డైరెక్ట్ రెండు ఒకసారి చేస్తున్నాం అనమాట. లేదా 40 ఇంటూ 5/18 గుణించుకొని వచ్చిన దానితో మించితో గుణించాలి. మనం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు. కటింగ్ ఈజీగా అవుతుంది. అంతే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే కటింగ్ ఈజీగా అవుతుంది. కాబట్టి 9 ఒకట్ల 9, 9 గంటల 18, 2 ఒకట్ల 2 20. సో ఇది కూడా 5 100 మీటర్లు. ఎందుకు మీటర్లు అంటున్నాం మనము? కాబట్టి ఇక్కడ సెకండ్లలో ఉన్నప్పుడు ఇది మీటర్/s ఉన్నప్పుడు, మీటర్/s ఉన్నప్పుడు ఇది మీటర్/s ఉన్నప్పుడు గుణిస్తే వస్తుంది మీటర్లు వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం 100 మీటర్లు అని చెప్పుకుంటాం అన్నమాట. క్లియర్? రైట్. ఇప్పుడు మన క్వశ్చన్ నెంబర్ 9. ఒక కారు
గంటకి 72 kmph ఉన్న గంటకి కిలోమీటర్ అని ఒకటే. వేగంతో ప్రయాణించిన 12 సెకండ్లలో అది ప్రయాణించే దూరం ఎంత? ఇక్కడ సేమ్ క్వశ్చన్. ఇది 72 kmph లో ఉంది, ఇది సెకండ్లలో ఉంది. కాబట్టి మనకి ఏం కావాలా? దూరం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటిది? దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము. సో కాలం ఎందులో ఉంది? 12 సెకండ్లలో ఉంది, చూసుకోవాలి. వేగం ఎందులో? 72 kmph లో ఉంది. కంపల్సరీ మ్యాచింగ్గా 72 కిలోమీటర్లు సెకండ్లు. మ్యాచింగ్ కాదు, ఇది మీటర్ పర్ సెకండ్ మార్చుకోవాలి. అంటే 5/10 మీకు ఇంతకాలం కాన్సన్ట్రేట్ చేయడం కారణం ఇదే. దీన్ని దగ్గర తప్పు పోతుంది అందరికి. కాబట్టి 12 ఇంటూ 72 ఇంటూ 5/18, 18 ఒకట్ల 14 ఇది ఈక్వల్ టు 12 ఇంటూ 20 ఇది ఈక్వల్ టు 240 మీటర్లు. మనకు కావాల్సింది ఆన్సర్ మీటర్లలో వస్తాయి. ఎందుకంటే సెకండ్లు ఉన్నాయి, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ అప్పుడు ఆన్సర్ మీటర్లు వస్తుంది. అందుకని ఈ మ్యాప్ ఎప్పటికీ అర్థం ఉంచుకుంటున్నాం మనం. క్లియర్? రైట్. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. ఒక బస్సు 240 కిలోమీటర్ దూరాన్ని 5 గంటలలో ప్రయాణించినది అయినా దాని వేగము MPS మీటర్ పర్ సెకండ్స్లలో తెలపండి. ఇక్కడ కండిషన్ పెట్టిండు, తెలపండి అని పెట్టాడు. అంటే ఒక బస్సు 240 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల్లో ప్రయాణం చేసింది. అంటే 240 కిలోమీటర్ దూరం ఎన్ని గంటలు పోయింది? 5 గంటల్లో పోయింది. అంటే యాక్చువల్లీ కాలం ఈజ్ ఈక్వల్ టు వేగం ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? దూరము బై కాలము. దూరం ఎంత? 240 కిలోమీటర్లు. కాలం ఎంత? 5 గంటలు. యాక్చువల్లీ ఇక్కడ దూరం కిలోమీటర్లలో ఉంది, కాలం గంటల్లో ఉంది. డైరెక్ట్ భావించితే కిలోమీటర్ పర్ వస్తుంది. కానీ మనకు అడిగింది ఏంటి? మీటర్ పర్ సెకండ్స్లలో తెలపండి. దీన్ని భావించిన తర్వాత వచ్చిందాన్ని మనం 5/18 చేత గుణించాలి కంపల్సరీ. కాబట్టి ఇక్కడ 5/18 మార్చిన తర్వాత గుణించడం ఎందుకు? అట్లనే గుణించి అయిపోతుంది కదా అని మనం అట్లనే ఇంటూ 240/5 ఇంటూ 5/18. ఇది 5/18 చేత గుణించడం వల్ల వేగము కిలోమీటర్ పర్ అవర్ నుంచి 5/18 మీటర్ పర్ సెకండ్ మారుతుంది. కాబట్టి 5 క్యాన్సల్. 6 × 18, 6 × 4 24 ఇది ఈక్వల్ టు 3 × 1 3, 3 × 9 1 అంటే 13 పూర్ణాంకము 1/3 MPS అంటే మీటర్ పర్ సెకండ్స్. సెకండ్కు మీటర్లు అని చెప్పచ్చు అనమాట. 13 పూర్ణాంకం 1/3 మీటర్ పర్ సెకండ్లోకి పోను అంటే 13 సెకండ్స్ చిల్లర. ఓకే, వేగం. నెక్స్ట్ క్వశ్చన్. 320 కిలోమీటర్ల దూరాన్ని 2.5 MPS 2 MPS వేగంతో ప్రయాణించిన ఎంతకాలం పట్టును? చిన్న క్వశ్చన్లు, కాకపోతే గ్రిప్ బాగా వస్తే మనకు అన్నీ వస్తాయి. 320 కిలోమీటర్ 2.5 MPS
చాలా కాంప్లికేటెడ్. ఇది కిలోమీటర్లలో ఉన్నది, ఇది మీటర్ పర్ సెకండ్ ఉన్నది. ఇది డైరెక్ట్ భాగించచ్చా? ఇది కిలోమీటర్లలో ఉన్నది, ఇది మీటర్ పర్ సెకండ్. భాగించచ్చా? భాగించట్లేదు. ఇళ్ళకి మార్చుకోవాలి. అంటే దూరాన్ని కిలోమీటర్ పర్ అవర్తోనే భాగించాలి. కాబట్టి సో ఇది ఈక్వల్ టు మనకు అడిగింది కాలం ఇది ఈక్వల్ టు దూరము బై వేగము. దూరం ఎంత మనకు? 320 కిలోమీటర్లు. వేగం ఎంత? 2.5 MPS. అంటే దీన్ని ఏమి రాసుకోవచ్చు? 5/2 రాసుకోవచ్చా? ఇంటూ 18/5 చేసేద్దాం. ఎందుకంటే సో 18/5 చేయడం వల్ల ఇది కిలోమీటర్లో మీటర్ పర్ సెకండ్ నుంచి కిలోమీటర్ మార్చుకున్నాం అనమాట. అప్పుడు ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 320/9 అనమాట. ఇది 2 ఒకట్ల ఈ 18 కట్ చేస్తే 2 ఒకట్ల 2 9. దీన్ని మనం 320/9 ఈజ్ ఈక్వల్ టు 9 కట్ చేస్తే 9 వల్ల 27. 20 అంటే 9 45. 5. సో 35.5/9 గంటలు. ఓకేనా? దూరం కిలోమీటర్లలో ఉన్నది కాబట్టి మనకు వేగము kmph మార్చుకోవాలి. కాబట్టి 35.5/9 గంటలు పడుతుంది. అంటే 35 గంటలు పట్టిన తర్వాత ఇంకా 1 గంట పట్టదు. అంతకంటే అర్ధగంట అంటే ఎక్కువ. క్లియర్? క్వశ్చన్ నెంబర్ 12. తొమ్మిది 900 మీటర్ల దూరాన్ని 60 kmph వేగంతో ప్రయాణించిన ఎన్ని సెకన్లు పట్టును? ఇక్కడ మనకు అడిగింది ఏది? టైము ఎన్ని సెకన్లు అన్నాడు. 900 మీటర్లు ఉంది, 60 kmph. మ్యాచ్ అవుతుందా? ఇక 900 మీటర్లు ఉంది, 60 kmph. సో కాదు. కాబట్టి కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. సో దూరం ఏమో 900 మీటర్లలో ఉంది, మర్చిపోతుంది. సో 60 kmph. కాబట్టి దీన్ని 5/18 చేత గుణించుకోవాలి కంపల్సరీ. అప్పుడు ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్ మారుతుంది. ఈ 18 ఇట్లా గురించి 18 5 తీసుకొస్తే క్యాలిక్యులేషన్ చాలా సింపుల్గా పోతుంది. కాబట్టి మనము సో 900 ఈజ్ ఈక్వల్ టు 900/60 ఇంటూ 5 ఇంటూ 18/1. ఈ 18 పైకి పోతుంది అనమాట. మనం కట్ చేస్తే 0 0 6 ఒకట్ల 6 ముళ్ళ 18, 5 ఒకట్ల 5, 5 2 40, 1854. ఏంటిది? 54 సెకండ్లు. 54 సెకండ్లు. సో ఇక్కడ కాలము ఇది ఈక్వల్ టు దూరము బై వేగము. దూరం ఎందులో ఉంది? మీటర్లలో ఉంది. కాలం ఎందులో ఉంది? వేగం ఎందులో ఉంది? kmph ఉంది. దీన్ని kmph మీటర్ మార్చుంటే ఏం చేయాలా? 5/18 చేత గుణించాలి. రైట్? నో క్వశ్చన్ నెంబర్ 13. ఒక వ్యక్తి గంటకి 24 kmph వెళ్ళి ఒక వ్యక్తి గంటకి 60 kmph చే వెళ్ళి ఒక ప్రదేశానికి వెళ్ళి అదే మార్గంలో గంటకి 40 kmph వేగంతో తిరిగి వచ్చిన ఒక వ్యక్తి గంటకి 60 kmph వేగంతో ఒక ప్రదేశానికి వెళ్ళి అదే మార్గంలో గంటకి 40 kmph వేగంతో అదే చోటికి తిరిగి వచ్చిన అతని
తిరిగి వచ్చిన అతని సగటు వేగం ఎంత? సగటు వేగం ఎంత? సగటు వేగము మనం సగటు వేగం ఏమన్నాము? ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను ప్రయాణించినప్పుడు సో కొంత దూరాన్ని x/kmph చేత రెండవ దూరాన్ని y/kmph చేత ప్రయాణించిన అతని సగటు వేగం ఏమనుకున్నాం మనము? 2xy/x + y అన్నాం. సో = 2 ఇంటూ వెళ్ళేటప్పుడు 60y ఇంటూ వచ్చేటప్పుడు 40 వచ్చింది కాబట్టి 60 + 40. దీని మీద రాసుకోవచ్చు 2 ఇంటూ 60 ఇంటూ 40/100. 60 ఇంటూ 40/100 కట్ చేస్తే 0000 12 48 kmph. ఏది? సగటు వేగము. ఒక వ్యక్తి రెండు సమానమైన దూరాలను మొదటి సగటు దూరాన్ని x/kmph ప్రయాణించిన రెండవ సగటు దూరాన్ని y/kmph ప్రయాణించిన అదే సగటు వేగం ఏమనుకున్నాము? సో 2xy/x + y. క్లియర్? రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 14. ఒక విద్యార్థి తన ఇంటి నుండి చిన్న సైకిల్ పై 2 kmph చొప్పున 2 kmph వేగంతో స్కూలుకు వెళ్ళగా 10 నిమిషాలు స్కూలుకు ఆలస్యముగా చేరాను. ఒక విద్యార్థి తన ఇంటి నుండి చిన్న సైకిల్ పై 2 kmph వేగంతో స్కూలుకు వెళ్ళగా 10 నిమిషాలు ఆలస్యముగా చేరాను. మరుసటి రోజు టీచర్ కొట్టడంతో మరుసటి రోజు 3 kmph చే వెళ్ళగా స్కూలుకు 5 నిమిషాల ముందుగా చేరాను. అయినా స్కూలు మరియు ఇల్లుల మధ్య దూరం ఎంత? మనం ఇక్కడ ఆలస్యముగా మరియు త్వరగా చేరుకున్నప్పుడు రెండు ప్రాంతాల మధ్య దూరం ఏమంటున్నాం? కన్నా వేగముల లబ్ధము మధ్య దూరం వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదము. వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదము. సో వేగముల లబ్ధం అంటే తీసుకుందాం మనం ఇక్కడ 3 × 2 లేదా 2 × 3 అని తీసుకోవచ్చు. 3 × 2 బై 3 - 2 ఇంటూ కాలంలో భేదం అన్నప్పుడు కొంచెం జాగ్రత్త ఉండాలి. 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు,
తర్వాత 5 నిమిషాలు త్వరగా చేరుకున్నాడు. 10 నిమిషాలు ఆలస్యానికి 5 నిమిషాలు త్వరకు డిఫరెన్స్ ఎంత? 10 - 5 5 అంటారు, చాలా తక్కువ, 15 నిమిషాలు తేడా. ఎందుకంటే 9 గంటల స్కూల్ అయితే 9:10 పోయింది ఫస్ట్ రోజు, నెక్స్ట్ రోజు 8:50 పోయింది. కాబట్టి రెండు డిఫరెన్స్ ఎంత? 15 నిమిషాలు. సో వేగముల భేదం రాసేటప్పుడు ఉత్త 15 రాయదు, ఇట్లా 15/60 అని రాసుకోవాలి. అవుట్ ఆఫ్ 60 నిమిషాలల్లా 15 నిమిషాలు అన్నమాట. సార్ కాబట్టి ఇది ఈక్వల్ టు 3 × 2/1 × 15/60. సో 15 ఒకట్ల 15 4 2 ఒకట్ల 2 2 ఇది ఈక్వల్ టు 3/2 అనగా 1.5 కిలోమీటర్లు. అంతే, చిన్న సైజులో అవుతుంది కాబట్టి 1.5 కిలోమీటర్లు పెద్దనే. సో ఇల్లుకు స్కూల్ మధ్య దూరం ఎంత ఉందండి? 1.5 కిలోమీటర్. క్లియర్? ఎప్పుడైనా కానీ ఆలస్యంగా మరియు త్వరగా వెళ్ళినప్పుడు రెండు ప్రాంతాల మధ్య దూరము అన్నప్పుడు ఫార్ములా ఏంటిది? సో వేగముల లబ్ధము బై వేగముల భేదము ఇంటూ కాలంలో భేదము. కాలంలో భేదం మాత్రం 15 నిమిషాలు రాయద్దు, 15/60 నిమిషాలు, 15/60 రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు ఆపకుండా నాన్ స్టాప్ 60 kmph వేగంతో వెళ్ళాను. మరుసటి రోజు అదే మార్గంలో బస్సు ఆపుకుంటూ 50 kmph వేగంతో వెళ్ళాను. వెళ్ళాను 50 kmph వేగంతో వెళ్ళాను. అయినా బస్సు ఆపుటకు పట్టిన సమయం ఎంత? పట్టు సమయం ఎంత? చూడండి, ఒక బస్సు హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సు ఆపకుండా 60 kmph వేగంతో వెళ్ళండి, ఆపుకుంటూ 50 kmph వేయండి. అయితే ఆపడ పట్టు సమయం ఎంత? ఏమిటో ఫార్ములా? బస్సు ఆపుటకు పట్టు సమయము ఈజ్ ఈక్వల్ టు అధిక వేగము మైనస్ అల్ప వేగము బై అధిక వేగము ఇంటూ 60 నిమిషాలు. ఓకే, 60 నిమిషాలు. సో కాబట్టి అధిక వేగం ఎంత మనకి? 60 మైనస్ 50 బై 60 ఇంటూ 60 నిమిషాలు. కాబట్టి అధిక వేగము మైనస్ అల్ప వేగము బై అధిక వేగము ఇంటూ 60. సో కాబట్టి సింపుల్గా 60 మైనస్ 50 10/60 ఇంటూ 60. సో ఇది ఈక్వల్ టు 60 క్యాన్సర్. ఇది ఈక్వల్ టు 10 నిమిషాలు. మధ్య వాళ్ళు ఎంతసేపు ఆపండు? బస్సు 10 నిమిషాలు ఆపండు. ఇప్పుడు మనం ఇక్కడ బస్సు ఆపడం, ఇక్కడ సినాప్సిస్ ఎక్కడికి ఎట్లా ఇచ్చామో అట్లనే ఇక్కడ క్వశ్చన్స్ వచ్చినాయి. మీకు ఇంత డీటెయిల్గా చూడండి ఒకసారి. ఫస్ట్ మీకు సినాప్సిస్ అనేది చాలా ముఖ్యం. ఇక్కడ ఫార్ములాస్ ఇచ్చాను చూడండి ఫస్ట్లో, ఆ ఫార్ములాస్కి ఎట్లయితే ఉన్నాయో అట్లనే క్వశ్చన్స్ ఇక్కడ దిగుతాయి అనమాట. ఇప్పుడు మనకు
ఈ ఫార్ములా బాగా గుర్తుంచుకోవాలి. ఒకసారి ఫార్ములా మనం రీజన్ చేద్దాం. చూడండి, సో దూరం ఈజ్ ఈక్వల్ టు కాలము ఇంటూ వేగము, వేగం ఈజ్ ఈక్వల్ టు దూరము బై కాలము, కాలం ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగము. కాలానికి ప్రమాణాలు ఏంటి? సెకండ్లు, నిమిషాలు, గంటలు. దూరానికి ప్రమాణాలు ఏంటి? కిలోమీటర్లు, మీటర్లు లేదా సెంటీమీటర్లు అంటాం కదా, అక్కడ ఉండవు. సో కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? కిలోమీటర్లలో ఇచ్చి వేగంని మీటర్ పర్ సెకండ్లో మార్చుకి 5/18 గుణించాలా, వేగం మీటర్ పర్ సెకండ్లో వచ్చి కిలోమీటర్లు మార్చాలంటే 18/7 గుణించాలి. ఒక వ్యక్తి 2 సమానమైన దూరాలను xkmphykmph ప్రయాణించిన సగటు వేగం ఇది కూడా 2xy/x+y. ఇవన్నీ మనం ఫార్ములాస్ని బాగా గుర్తుంచుకోండి. ఈ క్వశ్చన్స్ కోసం మనం బాగా చూడండి. ఎందుకంటే ఈ ఫస్ట్ బేసిక్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఎట్లాంటి క్వశ్చన్స్ అన్నా ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీని మీద మనకు రైలు సమస్యలు అనేటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని మీద మనం పార్ట్ 2లో ఈ రైలు సమస్యల గురించి నేర్చుకుందాం. ఇంకా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ కోసం రెగ్యులర్గా మీరు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేస్తూ ఉండండి. దీంతో మీకు ఒక లైఫ్కి ఒక సొల్యూషన్ దొరికిపోతుంది. థ్యాంక్ యూ.